నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. ప్రేక్షకులకు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ స్టాక్ మార్కెట్లో ఈ సంవత్సరం అంతా మదుపర్లకు లాభాల పంట పండించాలని కోరుకుంటోంది ప్రైమ్ 9 యాజమాన్యం సిబ్బంది. సో ప్రైమ్ 9 యాజమాన్యం సిబ్బంది తరఫున కూడా ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో మరి వరుసగా మూడవ రోజు కూడా స్టాక్ మార్కెట్ లాభాల హ్యాట్రిక్ కొట్టింది. మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడంతో వరుసగా మూడవ రోజు దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. ముడి చమురు ధరలు స్వల్పంగా శాంతించడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు మద్దతు తెలిపాయి అని చెప్పవచ్చు. డాలర్తో పోలిస్తే రూపాయి 49 తగ్గింది. జీవనకాల కనిష్టమైన 92.89 వద్ద క్లోజ్ అయింది. బ్యారెల్ ముడి చమురు 0.10% నష్టంతో $103.3 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లో మిశ్రమంగా ట్రేడ్ అవుతుంటే ఐరోపా సూచీలు నష్టాల్లో ముగిశాయి. మరి నిన్న సెన్సెక్స్, నిఫ్టీ ఎలా రెస్పాండ్ అయ్యి చూద్దాం. సెన్సెక్స్ నిన్న 633 పాయింట్లతో ప్లస్తో క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 197 పాయింట్ల ప్లస్తో క్లోజ్ అయింది. మరి ఈరోజు ఈ పండగ శుభవేళ తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా. సో తప్పనిసరిగా ఏంటంటే ఈరోజు స్టాక్ మార్కెట్ పాజిటివ్గా ఉండాలని ఆశిస్తూ, సో మనం ఏంటంటే స్టాక్ మార్కెట్లో సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి సలహాలు సూచనలు తీసుకుందాం. సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ప్రైమ్ 9 ఇది మీకు కల్పిస్తున్న ఎక్స్క్లూజివ్ సదుపాయం. సో మీకు తెలుసు కదా, మొబైల్లోనే మాట్లాడండి, టీవీని మ్యూట్ చేయండి, బ్లూటూత్లో మాట్లాడద్దు. తప్పనిసరిగా మీరు మొబైల్లో మాట్లాడితే మీకు క్లియర్గా వినపడుతుంది. అలాగే అంటే అనలిస్ట్ గారికి కూడా మీరు అడిగే క్వశ్చన్ క్లియర్గా వినపడుతుంది. అప్పుడు ఆయన క్లియర్గా మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. అందువల్ల తప్పనిసరిగా అంటే మీకు మంచి సలహా సూచన దొరుకుతుంది. సో తప్పనిసరిగా మీరు మా విజ్ఞప్తిని మన్నిస్తారని ఆశిస్తున్నాం. సో మరిక సంతోషంగా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలింపట్టి గారు. సార్ గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సార్. మీకు కూడా, మీకు టీవీ9 ప్రేక్షకులకి, టీవీ9 యాజమాన్యానికి తప్పనిసరిగా సార్, తప్పనిసరిగాను. సో సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్. సో మీకు కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సార్. ఈ సంవత్సరం కూడా ఏంటంటే మనం కలిసి ముందుకు సాగాలని, ఏంటంటే మదుపర్లకు మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని మనం ఏంటంటే కోరుకుంటూ, సో ప్రేక్షకులకు కూడా మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం సార్. సార్ మరి నిన్న కూడా హ్యాట్రిక్ లాభాలు. సో సార్ మరి ఈ వేళ ఎలా ఉండబోతోంది, ఎట్లా ముందుకు వెళ్ళాలి, దాని మీద ఒక 30 సెకండ్స్ బ్రీఫ్ ఇవ్వండి ప్రభు గారు. అంటే 3 days తగ్గింది, 3 days పెరిగిపోయింది. ఎస్ సార్. సో నెక్స్ట్ బానే ఉంది. రేపు కూడా గ్యాప్ అప్ అవ్వచ్చు అనుకున్నది. నిన్న చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంది. నిన్న నైట్ మళ్ళీ వారిది కొంచెం ఎక్స్టెండ్ అయింది. దాని అనుగుణంగా గిఫ్ట్ నిఫ్టీ 500 పాయింట్స్ అబోవ్ పడిందండి. అబ్బా సార్, 500 పాయింట్స్ అబోవ్. అంటే ఏంటి మెయిన్, ఇరాన్ కాన్ఫ్లిక్ట్, ఖతారు ఇరాన్ మీద కొంచెం డిప్లొమాటిక్ ఇది ఏంటంటే ఆయిల్ రిఫైనరీస్ అటాక్ చేశారు. సో దానివల్ల క్రూడ్ 10% పెరిగింది. $100 అబోవ్ ఉన్నది 10% అంటే 110 పైన అయిపోయింది. క్రూడ్ పెరిగితే మనకి ఎఫెక్టే. సో అది మెయిన్ ఒకటి కారణం. క్రూడ్ అన్ని కంట్రీస్ కి ఇది కాబట్టి బ్లాక్ అయి ఉంది, ప్లస్ రేట్ పెరిగిపోయింది అదే స్ట్రైట్ ఆఫ్ హోమోజ్ లో. నెక్స్ట్ యుఎస్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చింది. సో జనరల్ గా ఏంటంటే సిపిఐ ఉంటుంది, పిసిఈ ఉంటుంది, పిపిఐ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సిపిఐ, ఈ 3 రకాలు ఉంటాయి యుఎస్ లో. మచ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ వచ్చింది. సో దానివల్ల కొంచెం అంటే ఆల్ రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్ ఇది కాబట్టి S&P కూడా 2% పడిందండి అక్కడ హై నుంచి లోకి. సో ఈ న్యూస్ వల్ల అనుకోండి. థర్డ్ ఏంటంటే ఇవి 2 ఇంటర్నేషనల్. లోకల్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక డైరెక్టర్ రిజైన్ చేశారు. ఓకే రైట్. రిజైన్ చేస్తూ వాల్యూస్ లేవు, నా కంపెనీ వాల్యూస్ కి నా వాల్యూస్ కి రిలేటెడ్ అవ్వట్లేదన్న మీనింగ్ తో నాకు ఇక్కడ బ్యాంక్ లో సరైన ఇది లేదు. దీపక్ పరేకార్ ఎప్పుడైతే బయటకు వెళ్ళారో, బయటకు వెళ్ళిన దగ్గర నుంచి బ్యాంక్ సరిగ్గా లేదు అన్నట్టుగా హింట్ ఇచ్చాడు ఆయన. రైట్ సార్. సార్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇష్యూ దగ్గర ఒక్కసారి మాట్లాడుకుందాం ప్రభు గారు. సో మనకి కాలర్స్ కూడా మన ముందుకే వచ్చేసారు. సో రెడీగా ఉన్నారు సార్. సో మన కాలర్స్ని తీసుకున్న తర్వాత మనము హెచ్డిఎఫ్సి దగ్గర మనం మాట్లాడుకుందాం సార్ ప్రభు గారు. సో దిలేశ్వరరావు గారు శ్రీకాకుళం సార్, నమస్కారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ డిఫ్యూజన్ ఇంజనీరింగ్, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్, ఎన్ఎల్సి ఇండియా, ఈ మూడిట్లో ఏవైనా ఒక 2 స్టాక్స్ టెక్నికల్ గా ఫండమెంటల్ గా బాగుండేవి. ఏ స్టేజ్ లో ఎంటర్ అవ్వాలి?
ఒక్క నిమిషం. ఫస్ట్ ఏంటి సార్? డిఫ్యూజన్ ఇంజనీరింగ్ సార్. డిఫ్యూజన్ ఇంజనీరింగ్. డిఫ్యూజన్ ఇంజనీరింగ్. ఓకే. నెక్స్ట్ సార్? మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్. మిత్రధాతు నిగమ్ లిమిటెడ్. మిశ్ర- ఓకే. ఆ. థర్డ్ అండి? ఎన్ఎల్సి ఇండియా. ఎన్ఎల్సి ఇండియా. అన్ని ఫ్రెష్ బయింగ్ ఆల్రెడీ కొన్నారా? ఫ్రెష్ బయింగ్ సార్. ఓకే. ఓకే. ఎన్ఎల్సి ఇండియా 262 ఉందండి. న్యూట్రల్ ఉంది. నిన్న ఇవాళ కొంచెం గిఫ్ట్ నిఫ్టీ 500 పాయింట్స్ ఉంది. మొత్తం సెక్టార్స్ అన్ని ఇవాళ డౌనే ఉంటాయి. కొనటానికి తొందరపడకండి, కొంచెం ఆగండి. స్టార్టింగ్ లో మనకి గిఫ్ట్ నిఫ్టీ కూడా 500 పాయింట్స్ అబోవ్ చూపిస్తోంది. ఆయిల్ సెక్టార్స్ మీద ఆయిల్ రిఫరెన్స్ అటాక్ చేశారు నిన్న. 3 రోజులు తగ్గి 3 రోజులు పెరిగింది. ఇవాళ కూడా గ్యాప్ అప్ అనుకుంటే రివర్స్ అయింది కథ. మళ్ళీ మొదటికి వచ్చింది. ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్యూబా నుంచి దాదాపుగా కరెంట్ లేదండి. నేషనల్ గ్రిడ్ ఇచ్చేశారు యుఎస్. సో కరెంట్ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో నెక్స్ట్ అటాక్ క్యూబా. ఆయన ఆగట్లేదు, ఎక్కడ కూడా కొంచెం ఆగట్లేదు. ఎందుకంటే మార్కెట్స్ అన్సర్టనిటీ కొంచెం ఇది క్లారిటీ లేదు. ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే ఎవరైనా సరే కొంచెం ఆగటం మంచిది. కొంచెం ఆగి చేద్దాం. లెట్ ఇట్ ఫాల్ అండి. పడేటప్పుడు పడినామండి. ఇప్పుడు ఏ స్క్రిప్ట్ చూసినా కొంచెం డౌనే ఉంటుంది. ఎందుకంటే 500 పాయింట్స్ అంటే మామూలుగా ఉండదు కదండి. గిఫ్ట్ నిఫ్టీ 500 పాయింట్స్ అంటే మనది 350-400 పాయింట్స్ పైన ఉంటుంది. సో బాగా పడింది. కవర్ అవుతుందా లేకపోతే ఇంకా ఇది అవుతుందా? క్రూడ్ 110 అయిపోయింది. దట్స్ ద మెయిన్ కాజ్. క్రూడ్ ఇంకా పెరుగుతుందా లేదా చూడాలి. కొంచెం ఆగితే బెస్ట్ అండి. ఫ్రెష్ బయింగ్ అయితే నేను ఆగమంటాను సార్, ఎట్టి పరిస్థితుల్లో, ఏ స్క్రిప్ట్ అయినా సరే. రైట్ సార్. అదండి రావు గారు సూచన. సో సార్ మరో కాల్ రండి. పెంచలయ్య గారు కడప నుండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. పెంచలయ్య గారు, పెంచలయ్య గారు గుడ్ మార్నింగ్. ఉన్నారా? కట్ అయిందా? ఓకే. రైట్. సార్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. హెచ్డిఎఫ్సి బ్యాంకులో డైరెక్టర్ రిజైన్ చేశారని మీరు చెప్తూ ఉన్నారు సార్. దాని మీద సార్ అది కొంచెం అంటే డిస్కంఫర్ట్ గా ఉంది మార్కెట్ కూడా. ఆయన అలా చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకాలం కంపెనీలో ఉండి బయటకు వచ్చేటప్పుడు సంథింగ్ గోస్ రాంగ్ మామూలుగా రావచ్చు కదా. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి ఎలా ఉన్నాడు, టీడీపీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంత చక్కగా ఉన్నాడు. సో ఒక మాట కూడా ఒక పార్టీని కానీ ఎవరిని కానీ అనలేదు. అట్లా ఉందాతనంగా ఉంటే బెస్ట్ కదా. ఇప్పుడు ఇన్నాళ్ళు హెచ్డిఎఫ్సి లో కంపెనీలో పనిచేసి ఇప్పుడు వాళ్ళ వ్యూస్ కి ఈయన వ్యూస్ కి ఇది కానప్పుడు వై షుడ్ హీ బస్ట్. ఇప్పుడు ఈ టైంలో కరెక్ట్ కాదు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. సో అంటే నిజంగా ఏం జరిగింది లోపల అనేది తెలియదు. సో అది కూడా మనకి ఒక రకంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి మేజర్ బ్యాంక్ కదండి. సో అది కొంచెం ఇదిగా ఉంది. సో ఇవన్నీ కలుపుకొని మోర్ దెన్ 500 పాయింట్స్ పడేది కనపడుతోంది. సో ఇది ఎంతవరకు ఇంకా. సో నిన్నేమో ఆటో, ఎఫ్ఎంసీజీ, స్టీల్, రియాలిటీ ఇవన్నీ బాగున్నాయి. మరి ఇవన్నీ పడతాయి మళ్ళీ ఇవాళ. క్రూడ్ పెరిగిందంటే మరి ఆటోమేటిక్ గా ఇది అయిపోతాయి. సో దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి డౌన్ సైడే కొంచెం ఉంది. ఎంతవరకు అనేది చూడాలి. మన లెవెల్స్ కూడా డౌన్ సైడ్ లెవెల్స్ కూడా ఇప్పుడు 22,955 కూడా కట్ అయిపోయేటట్టుంది. మనం అనుకున్నట్టు మన సండే వీకెండ్ ప్రోగ్రామ్ లో అనుకున్నట్టు 21,800 దాదాపుగా ఖరారయ్యేటట్టు ఉంది. సో మార్కెట్ కొంచెం డౌన్ లోనే ఉంది. ఎవరైనా ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగమని నా ఉద్దేశం. చూసి అప్పుడు కొనుక్కోవడం మంచిదండి. రైట్ సార్. సార్ ఇక్కడ మనం ఒకసారి మాట్లాడుకుందాం మార్కెట్ లెవెల్తో. లాస్ట్ ప్రోగ్రామ్లో కూడా మీరు మాట చెప్పుకున్నారు. సో దాని మీద డిస్కస్ చేద్దాం సార్. సో సార్ కాల్ వస్తున్నారండి. రమేష్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ రమేష్ గారు. సార్ నమస్తే, హ్యాపీ ఉగాది సార్. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ ఓకే ఏం లేదు, ఇప్పుడు మార్కెట్ కి కొత్త సార్. నేను యాక్చువల్లీ రీసెంట్ గా జాబ్ వచ్చింది నాకు. అయితే ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలనేది ఒకసారి అడుగుదామని సార్. అంటే ఎస్ఐపీ నుంచి స్టార్ట్ చేయాలా అంటే నేర్చుకుందామని. ఓకే ప్రభు గారు. సబ్జెక్ట్ నేర్చుకుందామనే. ఓకే. అయితే ఇప్పుడు మీరు చూసే ఉంటారు ప్రోగ్రామ్, 2-3 రోజులు చూసే ఉంటారు. అది మేము జనరల్ గా ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తానండి. ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో అది స్టార్ట్ చేస్తే మీకు ఏంటంటే జనరల్ గా మార్కెట్ ని ఏ యాంగిల్లో చూడాలి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చూడాలి, ఫండమెంటల్స్ గా ఏ ఉంటాయి, దాంట్లో ఏమేమి ఎఫెక్ట్ ఇస్తాయి, పెరిగినప్పుడు ఎలా ఏమేమి ఎఫెక్ట్ ఇస్తాయి, తగ్గినప్పుడు ఏదేది ఇస్తాయి, టెక్నికల్ గా ఎలా చూడాలి, రెసిస్టెన్స్ ఎక్కడ, సపోర్ట్ ఎక్కడ, ఇవన్నీ ఉంటాయి. నేను నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. సో మీరు నాకు ఒకసారి కాల్ చేయండి. నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, లేదా నోట్ చేసుకోండి. 9177575733 9177575733 నోట్ చేసుకొని నాకు ఒక 10:30-11 కాల్ చేయండి సార్. అప్పుడు నేను మీకు విపులంగా చెప్తాను. సార్ రమేష్ గారు అదండి, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుండి. సార్ గుడ్ మార్నింగ్.
శుభోదయం అండి. శుభోదయం చెప్పండి. మీకు, ప్రభు గారికి, మీ టీవీ ప్రైమ్ హ్యాపీ ఉండాలి సార్. యజమానికి ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ. ఎస్ సార్. ప్రభు గారు, సార్ ఈ ఉగాది నుంచి చెప్పండి సార్. వచ్చే ఉగాది వరకు ఒక 15 to 20% ప్రాఫిట్ కోసం ఆటో సెక్టర్ ఆర్ మెటల్ సెక్టర్ లో ఒక్కొక్క స్టాక్ చెప్పగలరని మనవి అండి. అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నా అండి. ఇప్పుడు బాగా పడుతుంది, ఇవాళ డౌన్ అవుతుంది. సో నిన్న మామూలు ఆటో సెక్టర్ బాగానే ఉంది. క్రూడ్ ఇదైనప్పుడు ఇది అవుతుంది, మళ్ళీ క్రూడ్ 10% పెరిగింది. సో ఇప్పుడు తగ్గే ఛాన్స్లే ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా సరే మనం ట్రెండ్ చూడాలి. ఎందుకంటే వార్ ఆగాలండి. ఎట్టి పరిస్థితుల్లో వార్ ఆగినప్పుడు ఆటోమేటిక్ గా ప్లస్ స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ క్లోజ్ అయింది, ఓపెన్ అవ్వాలి. ఇది రెండు మెయిన్. స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, సెకండ్ వారు. ఈ రెండు కనుక ఆగితే డెఫినెట్ గా మార్కెట్ మళ్ళీ ఇది చూసుకుంటది. కానీ దీంతో ఆయన ఆగుతాడా? మళ్ళీ క్యూబా మీద పడ్డాడు ఆయన. వాళ్ళకు కూడా నిన్నటి నుంచి ఇబ్బందులు వస్తున్నాయి, స్టార్ట్ అయింది. సో ఇమీడియట్ గా నేను నో వన్ కెన్ స్టాప్ మీ, ఐఆమ్ ద కింగ్ అన్నట్టుంది ఆయన పరిస్థితి. సో మళ్ళీ క్యూబా మీద అటాక్ చేస్తున్నారు. మరి ఇది ఎవరు ఆపుతారు? ఇవన్నీ కూడా యుఎస్ కి డీగ్రేడ్ అవుతున్నాయి, డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతున్నాయి. సో ఏదో ఒక సొల్యూషన్ రావాలి కదా. మరి వాళ్ళు ఏమన్నా ఇచ్చేస్తారా తెలీదు. సో ఈ అన్సర్టనిటీ అయితే మార్కెట్ కు ఉంది సార్. ఇది ఈ పొరలు అనేది ఇవన్నీ డిసైడ్ అయితే ఆటోమేటిక్ గా తరిగిపోతాయి. అవి అవ్వకుండా మనం కొంచెం ఇప్పుడు స్టార్ట్ చేయటం అనేది కొంచెం ఆగితే మంచిదని నా ఉద్దేశం. నేను కన్ఫర్మ్ చేస్తాను, మళ్ళీ మీకు ఇదే ప్రోగ్రామ్ లో కన్ఫర్మ్ చేస్తా ఎక్కడ కొనాలో కూడా. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం. రైట్ హనుమాన్ గారు, అదండి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి, మీరు కాల్ చేస్తూ ఉండండి. సో తప్పనిసరిగా ఏంటంటే ఇక్కడ ఒక 2-3 రోజుల్లో మళ్ళీ ఎలా ఉంటుంది మార్కెట్ అనేది ప్రభు గారు, వెంకట్ గారు అందరూ చెప్తారు. సో ప్లీజ్ బీ విత్ అస్ రెగ్యులర్లీ. సో మండే టు ఫ్రైడే 8:30 PM. ఓకే సార్, 8:30 AM ప్లీజ్. ఓకే రైట్ సార్. మరో కాల్ అండి, సాయిరామ్ గారు కాకినాడ నుండి. సార్ గుడ్ మార్నింగ్ సాయిరామ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నేను అదానీ పవర్ అనేది 175 కొన్నాను సార్, లాస్ట్ 6 months అవుతుంది సార్, అక్టోబర్లో సార్. 175 కొన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా 175 వచ్చే ఛాన్స్ ఉందా సార్? అంటే 200 వస్తుంది అని చెప్తున్నారు సార్, అందుకని సార్. వెయిట్ చేయండి. ప్రస్తుతానికి జియో పొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల కొంచెం మార్కెట్ జిట్టరీగా ఉంది. సో డెఫినెట్ గా మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే అదాని ఇది బాగానే ఉంటుందండి, మంచి కంపెనీ అదాని పవర్. సో డెఫినెట్ గా పవర్ అవసరమే కదా. సో డెఫినెట్ గా కొంచెం మీకు టెక్నికల్ గా అప్ సైడే ఉంది, పర్వాలేదు. 160 దాటినప్పుడు మీరు అనుకున్న రేట్ వచ్చే ఛాన్స్లే ఉంటుంది. 175 క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ 200 ఆ లెవెల్స్ ఉన్నాయి మీకు. కాకపోతే మిగతా ఈ పారామీటర్స్ కూడా చూడాలి కాబట్టి కొంచెం టైం పెరుగుద్ది, అంతే. హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. రైట్ సార్. సాయి గారు, అదేండి సూచన. సో సార్ శ్రీరాములు గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. నాకు ఇండిగో కోసం అడగాలి. ఇండిగో చాలా లాస్ట్ లో ఉంది. ఒక్కసారి చెప్పండి. ఇండిగోనా? ఇండిగో అండి. ఇండిగో కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఏంటంటే 60% ఎవరైతే ఈ GCC కంట్రీస్ లో ఉన్నారో అక్కడి నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా 60% వితౌట్ ఫేర్ తీసుకొని రావాలని ఆర్డర్ వేసింది. దాని ఎఫెక్ట్ పడిందండి. సో డెఫినెట్ గా కొంచెం మనం అంటే కొంచెం డౌనే అవ్వచ్చు, ట్రెండ్ డౌనే ఉంది. మరి వాళ్ళు అక్కడి నుంచి తీసుకోవాలంటే గవర్నమెంట్ నుంచి 60% గవర్నమెంట్ ఇస్తుందా, మరి ఎప్పుడులాగా ఇస్తుంది, అది కూడా ఉంటుంది కదా. దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది సార్. సో సార్ అదండి సార్, అందుకని ట్రెండింగ్ డౌన్ ఉంది కాబట్టి కొద్దిగా చూసి ఆక్టివ్ చెప్తున్నారు సారు. సో సార్ ఓకే రైట్ సార్. ప్రభు గారు, అదే మనం ఏంటంటే మీరు HDFC గురించి కూడా మాట్లాడారు, అలాగే క్యూబాలో ఏంటంటే ఇంటర్నేషనల్ పరిణామాల గురించి కూడా చెప్తూ ఉండండి. సో మరి ఈ రోజు ఏంటంటే కొద్దిగా ఏంటంటే మార్కెట్ అలా డౌన్లోనే ఉంటుంది, వెయిట్ చేయాలని అంటారా ఏంటి మీ సలహా? వాళ్ళు స్ట్రీట్స్ లో డార్క్నెస్ ఉంది, దే ఆర్ లిటింగ్ విత్ క్యాండిల్స్ రాత్రంతా. సో మరి టూ మచ్ కదా. ఇలాంటి యుగంలో కూడా ఇట్లా ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అవును, ట్రాఫిక్ లైటింగ్ అన్ని ఆపేశాడు. క్యూబాలో జనరల్ గా ఏంటంటే క్యూబా ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? వెనిజులా నుంచి వస్తుంది. సో ట్రంప్ ఆ ఆయిల్ ని కూడా ఆపేశాడు ఆయన. 2 months నుంచి నో ఆయిల్, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి నో ఆయిల్. సో ఇవన్నీ ఉన్నాయి. సఫరింగ్ అక్రాస్ ఎనర్జీ షార్టేజ్ బాగుంది అక్కడ. అంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఆయన పప్పెట్ అక్కడ పెట్టాలి, ఇదే టార్గెట్. రిజీమ్ చేంజ్.
సో హ్యాపెనింగ్ ఇన్ ఆల్ ఓవర్ ద కంట్రీ, అన్ని స్టేట్స్. ఆయనకు నచ్చిన కంట్రీ, పలానా కంట్రీ మీద చూపబడిందా ఆ కంట్రీ నా వాళ్ళు ఉండాలన్నట్టు ఆయన పరిస్థితి. సో ఇది ఎంతవరకు కరెక్ట్, మరి ఎవరు ఆపగలరు దీన్ని, ఫుల్ స్టాప్ ఎవరు పెట్టగలరు ఎక్కడ అనేది తెలియట్లేదు. సో డెఫినెట్ గా ఇప్పుడు 45 సంవత్సరాల నుంచి ఇరాన్ ని ఆయిల్ అమ్ముకొని ఇట్లా ఆయిల్ బావులుండి డబ్బులు లేకుండా వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. సో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ఇది కూడా చూడాలి కదా. ఇది 80% రాంగ్ ఏనండి. ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో తెలియదు. సో మార్కెట్ కొంచెం అన్సర్టెంటీ, ఎందుకంటే జనరల్ గా అదిగో పులి ఇదిగో తోక అన్నప్పుడు మార్కెట్ పడుద్ది. ఎప్పుడైతే యుద్ధం వస్తుంది అన్నప్పుడు మార్కెట్ పడుద్ది. యుద్ధం వచ్చినాక మార్కెట్ దాని పని తాను చేసుకుంది. ఇప్పుడు కూడా అంతే, డిస్కౌంట్ అయినప్పుడు తర్వాత మార్కెట్ దాని పని చేసుకుంటుంది. మనకి పేషెన్స్ ఉండాలి, హోల్డ్ చేసుకుంటుంది. మంచి ఫండమెంటల్, ఎందుకంటే 500 పాయింట్లు అంటే దాదాపుగా 400 పాయింట్లు పడినా మంచి స్టాక్స్ మంచి రేట్ లో దొరుకుతాయి. సో డెఫినెట్ గా అవి పికప్ చేసుకొని హోల్డ్ చేసుకోవాలి. కాకపోతే ధైర్యం చాలట్లేదండి, ఎంతవరకు పడుద్ది అనేది. ఎక్కడ తెలియట్లేదు అసలు. అవునండి, 22,000, 21,800 అంతకంటే పడకపోవచ్చు. ఇదైతే రాసుకోండి 100%. 21,800, 22,000 అంతకంటే పడకపోవచ్చు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ వస్తే ఇస్తే అక్కడ దాకా రావచ్చు. లేదంటే 23 చేంజ్ లోనే ఎక్కడో 500, 600 ఎక్కడో చోట తీసుకోవాలి. సో డెఫినెట్ గా మొన్న వచ్చినట్టు అక్కడ దాకా వచ్చి మళ్ళీ తీసుకుంటుందా చూడాలి. సో డెఫినెట్ గా అందరు కూడా పేషెన్స్ ఉంచుకోవాలి. ఇలాంటప్పుడు సదవకాశం, మంచి అవకాశం. ఎందుకంటే ఇది దొరకదు, మామూలుగా అన్నప్పుడు దొరకదు. ట్రంప్ మనకి ఒక రకంగా అవకాశం ఇస్తున్నాడు. ఇది ఇండియన్ కంపెనీస్ కి ఇట్లా గిఫ్ట్ మీద ఇదే అయిపోయి పడుతున్నాయి కాబట్టి. అవునండి. సో మంచి కంపెనీస్ కొనుక్కొని లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే డెఫినెట్ గా మళ్ళీ వస్తాయి. కానీ కొంచెం ధైర్యం తెచ్చుకోవాలండి అందరూ. నేను అనేది ఆ ధైర్యాన్ని కోల్పోకండి. 100% మా పోర్ట్ఫోలియో తగ్గిపోయింది, అరే ఇంకా తగ్గిపోతుంది, ఇంకెంత పోతుంది అనేది వద్దు. మార్కెట్ తిరిగినప్పుడు కూడా ఇలానే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అంతే కదా, తిరిగినప్పుడు కూడా ఇలానే పెరుగుతుంది సార్. సో సార్, మరి ఇప్పుడు జనరల్గా ఏంటంటే సార్, ఈ నేపథ్యంలో సార్ ఇప్పుడు మరి బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే HDFC మరి అలాంటి ఇష్యూ ఉంది కదా, అంటే పబ్లిసిటీ దగ్గర కూడా చూడొచ్చా? ఇష్యూ ఏమైనా ఉంటుందా? పబ్లిసిటీ ఎట్లా ముందుకు వెళ్ళాలి బ్యాంక్? నిఫ్టీ 400, 500 పాయింట్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఎంత పడాలా? అస్సలు టచ్ చేయకూడదు. ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అలాంటివన్నీ అసలు జస్ట్ చూస్తా ఉండి, జస్ట్ వాచ్ అంతే, చూస్తూ ఉండాలి. ఇవాళ ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తూ ఉండాలి. ఏమవుతుంది, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన డాన్స్లు ఏంటి, ఇరాన్ ఎలా రిటాలియేట్ చేస్తోంది, ఏ రకంగా చేస్తుంది, ఇవే మెయిన్. ఇక మనకేమి లేదు, మనం వీఆర్ హ్యాపీ. HDFC ఏదో న్యూస్ కొత్తది వచ్చింది దాని తప్ప, అది కూడా ఇంటర్నల్ ఒక రకంగా చూస్తే మనకి పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఎగ్జాక్ట్లీ ఇంటర్నల్ అది. అవునవును, మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి. సో మనకి యుఎస్ ని ఫాలో అవుతాం, పెద్దన్న పొజిషన్ ఫాలో అవుతాం, జియో పొలిటికల్స్ అంటే ఎక్కువ యుఎస్ మార్కెట్స్ ని ఇదవుతాం కాబట్టి కొంచెం ఆ ఎఫెక్ట్ పడుతుంది. సో క్రూడ్ ఆయిలే మనకి ఎఫెక్ట్. అది $110 అయింది, ఎక్కడ 90కి వచ్చింది, మళ్ళీ 120కి వెళ్ళి 90కి వచ్చి మళ్ళీ 100 దగ్గరికి చాలా కాలం ఆగి అక్కడి నుంచి మళ్ళీ పెరిగింది. అవునండి. సో 110 1 డేలో ఓవర్ నైట్ లో 10% పెరిగింది. మరి ఎంతవరకు 120 అంటే మన క్రిసెల్ అంతకుముందు వేరే రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చినట్టు $150 వస్తుందా అంటే, ఈ రకంగా ఉంటే $150 నథింగ్ అసలు. ఇరాన్ అన్నట్టు ఈ ఇష్యూ కనుక ఫ్లేర్ అప్ అయి కంటిన్యూ అయితే కన్సిస్టెంట్ గా పెరుగుతుంటే $200 బ్యారెల్స్ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. బీ రెడీ ఫర్ రోలర్ కోస్టర్ రైడ్ అన్నాడు కదా ఆయన. అంటే అప్ అండ్ డౌన్స్ ఉండి 200 కూడా టచ్ అవ్వచ్చు అని ఆయన ఉద్దేశం. అది అట్లానే కనపడుతుంది చిన్నగా చూస్తే. మరి $200 అంటే పరిస్థితి ఏంటి? అవునండి, ఆయిల్ డిపెండెంట్ కంట్రీస్ పరిస్థితి ఏంటి? అందుకనే దిస్ ఈస్ ద రైట్ టైం టు టేక్ రైట్ డిసిషన్. మనం ఫసల్ ఫ్యూయల్ నుంచి ఈవీకి మారాలి. మనం కోవిడ్ లో యూపీఐని ఎలా వాడామో ఫోర్స్ఫుల్ గా బయటికి రాలేక, డబ్బులు కట్టలేక, క్యాష్ కట్టలేక యూపీఐని కంపల్సరీగా మ్యాండేట్ గా వాడాము. అట్లానే ఇప్పుడు కూడా ఇది మ్యాండేట్ అవ్వాలి, ఈవీ వెహికల్స్ రావాలి. అప్పుడే మనకి ఫ్యూచర్ లో ఇలాంటి ఆయిల్ కంట్రీస్ కొట్టుకుంటున్నా మనకి సంబంధమే ఉండదు సార్. అన్నెసెసరీ వాళ్ళెవరో కొట్టుకుంటుంటే ఇండియా సఫర్ అవ్వటం, ఇట్లా ఆయిల్ మీద డిపెండ్ అయిన కంట్రీస్ అన్ని సఫర్ అవుతున్నాయి. అన్ని కంట్రీస్ కూడా ఈవీస్ ప్రమోట్ చేసుకుంటే, డిస్కౌంట్ ఇచ్చి, మంచి డిస్కౌంట్ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రమోట్ చేస్తే డెఫినెట్ గా పెట్రోల్, డీజిల్ వాటి నుంచి వీటికి వస్తారు, ఈవీస్కి వస్తారు. ఎస్ సార్. మరి ఇప్పుడున్న పొజిషన్లో జనరల్గా సార్ ఏంటంటే కొద్దిగా ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ, సిప్ కానీ అవి కూడా ఏంటంటే ఊరికే ఒకసారి మనం ఒక నజర్ వేయచ్చా? ఏంటి పొజిషన్ ఏంటి, ఎట్లా? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లంసమ్ అంటే మార్కెట్ పడినప్పుడు పడుద్ది, పెరిగినప్పుడు పెరుగుతాయి. అది మనం చూసుకోవాలి, పడుతున్నప్పుడు ఇది చేసుకోవాలి. లేదా లాంగ్ టర్మ్ మినిమం 5 years ఉండాలి, లాంగ్ టర్మ్ 10-15 years అంటే మధ్యలో ఇలాంటి రీజిక్, ఇలాంటి జిటరీస్ అనేది కామన్.
ఎప్పుడైనా సరే వస్తుంటాయి. ఇది జనరల్ గా న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు యాక్ట్ అవుతుంది, మళ్ళీ పాజిటివ్ వచ్చినప్పుడు దానికంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది, పెరుగుతుంటాయి. సో నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఇవి ఉండాలి మనకి ఎవరికైనా సరే. ఇవి ఉంటే డెఫినెట్ గా వస్తాయి. ఇది మనం బ్యాంక్ లో పెట్టుకున్నామండి, బ్యాంక్ లో పెట్టుకున్నాం 6% వస్తుంది. మనం మన టైం కాకుండా మార్కెట్ టైం తీసుకొని పలానా టైం చూసినప్పుడు జనరల్ గా ఆ 6% ఎన్ని సంవత్సరాలు రాకపోయినా 2 సంవత్సరాలు రాకపోయినా అప్పుడు అది మొత్తం కలిపి ఒకే సంవత్సరం అంతకంటే ఎక్కువ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దట్స్ ద మార్కెట్, దట్స్ ద డెప్త్ ఆఫ్ ద మార్కెట్, దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ద మార్కెట్. ఎస్ సార్. సార్ మరి మరొక కాలం తీసుకుని మళ్ళీ మనం మాట్లాడదాం సార్ దీని మీద. అలాగే మోతీలాల్ ఓస్వాల్ కూడా ఆల్రెడీ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్ సాయిరామ్ గారు కాకినాడ నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సాయిరామ్ గారు చెప్పండి సార్. పర్దీప్ ఫాస్ఫేట్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. పర్దీప్ ఫాస్ఫేట్ లిమిటెడ్ సార్. పర్దీప్ ఫాస్ఫేట్ అండి, హోల్డ్ చేస్తున్నారా సార్? ఎంతలో హోల్డ్ చేస్తున్నారు సార్? నేను 200 నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు 110 వస్తుంది సార్ అది. ఓకే, 200 నుంచి అన్నారు. యావరేజ్ ఎంత అయింది మీకు? యావరేజ్ రేట్ ఎంత పడింది? 163 అయిందండి. 163. అంటే రిజల్ట్స్, డిసెంబర్ రిజల్ట్స్ కొంచెం తగ్గినాయండి. మార్జిన్స్, ఆపరేటింగ్ మార్జిన్స్ కొంచెం తగ్గినాయి, బాగా తగ్గినాయి, ఓ రకంగా ఎక్కువ తగ్గినాయి. సో అదే ఎఫెక్ట్ ప్లస్ ఈ టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది మీకు డౌన్ సైడ్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే 118, 119 క్రాస్ అయిందో మీరు అప్పుడు యావరేజ్ చేసుకోండి. యావరేజ్ చేసుకుంటే పర్లేదు. అది 120, 118, 119 నుంచి 120 క్రాస్ అయింది అనుకోండి, డెఫినెట్ గా కొంచెం పైకి వచ్చే ఛాన్స్లే ఉంటాయి. చిన్నగా 145, 160 వరకు రావచ్చు. అది 160 క్రాస్ అయితే నెక్స్ట్ ఆల్ టైమ్ హై. మీరు ఫస్ట్ పడేటప్పుడు కరెక్ట్ గా హైలోనే కొన్నారు. అక్కడి నుంచి 228 ఫస్ట్ సెప్టెంబర్, డబుల్ టాప్ ఎప్పుడు 226 5th ఆగస్ట్. సో ఈ రెండు డబుల్ టాప్ వచ్చి అక్కడి నుంచి డౌన్ సైడే ఉంది. సో లాంగ్ టర్మ్ పర్వాలేదండి, మంచి కంపెనీ. ఇది ఆ లెవెల్స్ దాటినప్పుడు చూసుకోండి. రైట్ సార్, రైట్ సార్. సో ఏంటంటే సార్ మోతీలాల్ ఓస్వాల్ గురించి ఒక క్షణం, ఒక 10 seconds చెప్పేద్దాం సార్, తర్వాత మనం. మోతీలాల్ ఓస్వాల్ సమ్ ఆఫ్ ద ఫండ్స్ ఆర్ వెరీ గుడ్. మిడ్ క్యాప్ ఫండ్ అనేది లాస్ట్ 5 years లో ఇట్ హస్ గివెన్ 34% హైయెస్ట్ రిటర్న్స్. అవునవును. సరే, స్మాల్, మిడ్, లార్జ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఒక ఇది ఉంటుంది ఎవరికైనా. అంటే స్మాల్ మిడ్ అయింది, మిడ్ లార్జ్ అవడానికి తొందరగా టైం వస్తుంది, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సార్ ఈ టైం మరి కరెక్టేనా ఇది? అంటే ఇప్పుడు కొద్దిగా అక్కడ పడుతుంది కాబట్టి ఎలా అంటారు మీ సలహా? అంటే ఫ్రెష్ ఆల్రెడీ ఉంటే భయపడాల్సిన పని లేదు. ఫ్రెష్ అయితే కొంచెం ఆగమంటారు. ఓకే, ఏది లంసమ్ కి. ఎస్ఐపి అయితే నో డౌట్ అండి, ఏం పర్లేదు. ఎస్ఐపి మార్కెట్ ఎంత పడితే అంత మంచిది, యూనిట్స్ ఎక్కువ వస్తాయి. చాలా మంది కూడా అమ్మ పడిపోతుంది తగ్గించుకుందాం, ఎందుకంటే ఎసెట్ బల్జ్ అవుతుంది, యూనిట్స్ ఎక్కువ వస్తాయి. మళ్ళీ మార్కెట్ ఎక్కడో చోట మారక తీరదు, తీసుకుంటుంది. డెఫినెట్ గా ఈ సుదిరినప్పుడు కొంచెం యూటర్న్ తీసుకుంటుంది. పెరుగుతున్నప్పుడు ఎట్లా పడిందో బౌన్స్ బ్యాక్ బాల్ లాగా ఎలా వస్తుందో అంతకంటే పైకి వస్తుంది అన్నమాట. ఓల్డేజ్ అంటే డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్ ఇన్ మార్కెట్. 2000 ఉంది, ఇవాళ నిఫ్టీ ఎంత ఉందండి? నెక్స్ట్ 10 years లో ఎక్కడ ఉంటుంది? మన పోర్ట్ఫోలియోలో మనం 10 లక్షలు ఇవాళ పెట్టినప్పుడు నిఫ్టీ కనుక ఒక 1 lakh వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? మన పోర్ట్ఫోలియో ఎక్కడ ఉంటుంది? ఉండాలి. అంటే ఇలాంటి జిట్టరీస్ అనేది కామన్. తప్పనిసరిగా సార్ మీరు చెప్పినట్టు ఏంటంటే ఆ శుభారంభం తప్పనిసరిగా శుభం మంచి జరగాలి ఈ పండగ పూట. తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే వెయిట్ అండ్ సీ ఈజ్ ద ఓన్లీ మంత్ర. సో ఏంటంటే ఇప్పుడు తప్పనిసరిగా మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చేవారం కూడా ఎట్లా ఉంటుందో చూసుకుని ఆ రకంగా ముందుకు వెళ్ళాలని ప్రభు గారు అంటూ ఉన్నారు. సో తప్పనిసరిగా ఏంటంటే అందుకని ఏంటంటే మీరు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం మండే నుండి ఫ్రైడే వరకు ఉదయం 8:30 ప్రైమ్ 9లో ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమం తప్పనిసరిగా చూడండి. మా దగ్గర ఉండే ఎక్స్పర్ట్స్ మీకు విలువైన సలహాలు ఇస్తారు తప్పనిసరిగా. సో తప్పనిసరిగా మనం ప్రతిరోజు కలుసుకుందాం. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. మరోసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రైమ్ 9 తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. మరి రేపు ఉదయం 8:30 మేకా వెంకట్ గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.